హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ చపాతీతో అయితే వచ్చింది అనుకుంటున్నా. ఈరోజు అయితే మా పాప అయితే ఫస్ట్ డే అయితే స్కూల్కి అయితే వెళ్తుంది. మా పాపకి అయితే టిఫిన్కి అయితే మా మమ్మీ అయితే చపాతీ అయితే చేసింది. జామ్ చపాతీ అయితే నేనైతే టిఫిన్కి అయితే పెట్టేసిన. చాలా హ్యాపీగా అయితే ఉంది. మా పాప అయితే స్కూల్కి అయితే పంపించడానికి అయితే ఇంకా టెన్షన్ కూడా ఉంది, ఎలా ఉంటుందో ఏమో. ఫస్ట్ డే కదా, స్కూల్ వచ్చేసి ఏడుస్తుందో ఏమో వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నాం. ఖుషి హాయ్ చెప్పు. ఖుషి హాయ్ చెప్పు మమ్మ. అస్సలు ఏడవలేదండి మా పాప. వచ్చేసి అయితే దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది, ఫస్ట్ డే కదా అనేసి అయితే. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అయితే మా మమ్మీకి మా హస్బెండ్తో అయితే బ్లెస్సింగ్ అయితే తీసుకున్నది. మా పాప అయితే ఫస్ట్ డే స్కూల్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలామంది పిల్లోళ్ళు అయితే ఏడుస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే, మా పాప అయితే అస్సలు ఏడవలేదు. చాలా హ్యాపీగా అయితే స్కూల్కి అయితే వెళ్ళింది. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా. పాప అయితే వాళ్ళ డాడీ వచ్చే వరకు అయితే స్కూల్కి అయితే రానన్నది. వాళ్ళ డాడీ వచ్చేసి అయితే డ్రాప్ చేసి అక్కడి వరకు అయితే ఇంక లోపలికి నేను రాను, మీరు వెళ్ళండి అనేసి అయితే మేము వెళ్ళి అయితే ఇంక ఇడిపెట్టేసి అయితే వచ్చినాం. ఇదైతే మా పాప స్కూలు. మా సిస్టర్ అయితే వీడియో అయితే బ్యాక్ సైడ్ నుంచి తీస్తుంది. వీడియో అయితే కంటిన్యూ అయితే బాయ్. అక్కడ వచ్చిన పిల్లోళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఖుషి అయితే అస్సలు ఏడవకుండా అయితే మా పాప అయితే వెళ్ళింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా బాయ్ చెప్పింది నాకు, వాళ్ళ పిన్నికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే అయినా కానీ అస్సలు ఏడవకుండా అయితే వెళ్ళింది. అక్కడ వచ్చిన పిల్లోళ్ళు అయితే కొంతమంది ఏడుస్తుండ్రు, కొంతమంది ఏడవలేదు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే కదా, అస్సలు ఏడవకుండా అయితే వెళ్ళింది. ఇంక వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే నా టెన్షన్ మామూలు కాదు. నేనైతే పాప గురించి ఆలోచించుతున్నా, ఎలా ఉంటుందో ఏమో అనేసి. వీడియో వచ్చేసి అయితే ఇంటికి వచ్చిన తర్వాత 11 ఇంకా 11:30 ఎప్పుడైతే ఎప్పుడు తీసుకొని రావాలి అనేసి అయితే నేను మా సిస్టర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా పాప కోసం అయితే. ఫస్ట్ డే కదా, ఎవరైనా మిస్ అవుతారు. నేను మా సిస్టర్ అయితే మా పాపని చాలా మిస్ అయినాము. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే టైం అయింది అనేసి అయితే డ్యూటీకి అయితే వెళ్తుండ్రు. ఇంక మా పాపని అయితే మేము తీసుకొని రావడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. మా పాప ఎక్సైట్మెంట్ ఎలా ఉందో వీడియోలో అయితే చూడండి. ఎలా ఉంటుందో ఏమో అని అయితే నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్న. మమ్మీ అని వస్తుందేమో అనుకుని అస్సలకి రాలేదండి, నార్మల్గానే వచ్చింది. అక్కడి నుంచి అయితే చాలా హ్యాపీతో వచ్చింది. అసలు ఇంతలోకి ఎందుకు వచ్చినావు మమ్మీ అని తన ఫీలింగ్ పెట్టినట్టు అనిపించింది నాకైతే. అక్కడి నుంచి చూస్తుంది కానీ రావట్లేదు, రాబుద్ది కాలేదేమో స్కూల్ దగ్గర నుంచి అయితే. వాళ్ళ టీచర్ అయితే తీసుకొని వస్తుంది. తనైతే ఒక యాక్టివిటీ అయితే చేసింది ఈరోజు. పాప వచ్చేసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అదైతే చూపిద్దామని అయితే నా దగ్గరికి అయితే వాళ్ళ టీచర్ తీసుకొని వస్తుంటే నేను చూపిస్తానని అయితే ఆ పేపర్ అయితే పాప అయితే తీసుకొని అయితే నా దగ్గరికి అయితే వచ్చింది. అక్కడి నుంచి రావట్లేదు, బాయ్ చెప్పడం అసలుకి రావలేదు. అసలుకి వచ్చైతే నాకు ఆ పేపర్ ఇచ్చింది, ఇంకా చూపించేసింది. నేనైతే చెప్తున్నాను చాలా బాగుంది అద్య అనేసి అయితే నేను చెప్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే అయినా కానీ మా పాప అయితే చాలా బాగా చేసింది ఆ డ్రాయింగ్ అయితే. మీకైతే చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ ఎలా ఉంది ఏందని అయితే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. మార్నింగ్ అయితే నేను, మా హస్బెండ్, మా సిస్టర్ మేము ముగ్గురం అయితే వెళ్ళినాం డ్రాప్ చేయడానికైతే. మళ్ళీ ఇప్పుడు తీసుకొని రావడానికైతే నేను, మా సిస్టరు, వాళ్ళ అత్త అయితే వెళ్ళున్నాం పాపనైతే తీసుకొని రావడానికైతే. చూడండి ఎలా వస్తుందో. బ్యాగ్ అది అంటే బ్యాగ్ కూడా ఇవ్వట్లేదు అసలుకి. నేనే తీసుకొని వస్తాను మమ్మీ, రేపు కూడా నేను స్కూల్కి వస్తానని చెప్తుంది పాప వచ్చేసి అయితే.
పానీ తెచ్చానా? ఓకే, గుడ్ గర్ల్ మమ్మ. ఓకే, రోజు స్కూల్కి పోతావా? స్కూల్ నచ్చిందా? రోజు పోతావా స్కూల్కి డైలీ? రేపు ఇంకా ఓకే, బాయ్ చెప్పు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. మా పాప చేసిన డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.